ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీ సత్యసాయి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో కలిసి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అనంతరం కడప జిల్లా కమలాపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీ సత్యసాయి కడప జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా నిన్న సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్న సీఎం రాత్రికి అక్కడే బస చేశారు. ఉదయం 9:25 పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోడీతో కలిసి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. 10 గంటలకు సాయి కులవంత హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని ఇరువురు నేతలు దర్శించుకోనున్నారు. అనంతరం శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు హాజరవుతారు. ప్రధాని మోడీకి వీడ్కోలు పలికిన అనంతరం 1:15 కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకోనున్నారు. స్థానికంగా గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రెండో విడతలో 7,000 రూపాయల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు 3,135 కోట్లను జమ చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా 7,000ను ప్రభుత్వం జమ చేసింది. ఈ రోజు రెండో విడతగా మరో 7,000 రూపాయల చొప్పున రైతులకు ప్రభుత్వం జమ చేయనుంది. 2 విడతల్లో మొత్తంగా 6,309.44 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం రైతులకు కలుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం ఈ రోజు రాత్రికి అమరావతికి రానున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో నేటి వరకు 2,36,000 మెట్రిక్ టన్నులు సేకరించామని, గత ఏడాదితో పోల్చితే 36% అదనంగా కొనుగోలు చేస్తామన్నారు. గత ఏడాది 48 గంటల్లో రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తే ఈ ఏడాది 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా 32,793 మంది రైతుల నుండి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 560 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ రూరల్లోని కానూరు సివిల్ సప్లైస్ భవన్లో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు తమపై ఉంచిన నమ్మకం, భరోసాతో నిజాయితీగా, పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులు ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో దాదాపు 16,000 మంది సిబ్బంది ఇందుకు కృషి చేస్తూ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతరం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా నేటి వరకు 32,793 మంది రైతుల నుండి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 560 కోట్ల 40 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇది గత సంవత్సరంతో పోల్చితే 30% అదనంగా పెరిగిందన్నారు. గత ఏడాది ఇదే రోజున 1,81,885 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తూ రైతాంగానికి కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సుమారు 30% అదనంగా ఈ సంవత్సరం రైతాంగం కూడా కనీస మద్దతు ధరకు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మేము చేసిన లోతైన అవగాహనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమానికి ఎంతోమంది రైతులు దీని ద్వారా వారికి సహాయం చేయగలిగాం. ఈ మాటను ఎందుకు అంటున్నా అంటే గతంలో మీకు తెలుసు, కేవలం కొంతమంది రైతులకి, కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లులకి, తెలిసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకల గురించి మీకు బాగా అవగాహన ఉంది. ఈ మేరకు ఈసారి ఇప్పుడు వరకు మేము 32,793 రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా గణనీయంగా పెరిగింది, 36% పెరిగింది. గత సంవత్సరం 24,028 మంది రైతులు ఈ రోజు వరకు ధాన్యం ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. సో ఇది పోల్చుకుంటే 36% ఎక్కువ మంది రైతులకి, ప్రత్యేకంగా సన్న రైతులకి, మధ్య రైతులకి, ఎక్కువ మంది కౌలు రైతులు, దాదాపు 6,600 మంది కౌలు రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. మాకున్న రికార్డ్స్ మేరకు. డబ్బుల విషయంలో కూడా మేము మొదటి రోజు నుంచి అంటూనే ఉన్నాం. గత సంవత్సరం సుమారు 12,000 కోట్ల మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 48 గంటల్లోనే చెల్లిస్తామనే మాట
గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు అది క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అందే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. దేశంలోనే మొట్టమొదటిసారి 48 గంటల్లోనే డబ్బులు జమ చేయడం. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనియాకియాను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. డీఆర్ఎంగా మోహిత్ సోనియాకియా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనకు అభినందనలు తెలిపి కొండపల్లి బొమ్మ బహుకరించారు. దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియాను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీఆర్ఎం కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు. అలాగే వాంబే కాలనీ, మధురానగర్ మధ్య ఎల్హెచ్ఎస్ నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జి వద్ద ఆర్యూబీలు నిర్మించాలని కోరారు. అలాగే ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చినా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 147, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 148, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 8 నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థనలపై డీఆర్ఎం మోహిత్ సోనాకియా సానుకూలంగా స్పందించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దళితులు, అణగారిన వర్గాలు, మైనారిటీలు, మహిళలపై దేశవ్యాప్తంగా దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని సిపిఐ నేత కె రామకృష్ణ ఆరోపించారు. కుల గణన ద్వారా అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుస్తాయని, దాని ఆధారంగానే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని దేశంలో ఉన్న దారిద్ర్యం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పునఃసమీక్షించాలని అభ్యర్థించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన, మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ ప్రసంగించారు. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దళితులు, అణగారిన వర్గాలు, మైనారిటీలు, మహిళలపై దేశవ్యాప్తంగా దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని నేతలు ఆరోపించారు. మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటోందని, సామాజిక న్యాయం లోపించిందని విమర్శించారు. మహిళలపై నమోదైన అత్యాచారాల కేసులు దాదాపు 5 లక్షలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. దేశంలో కుల గణనను జనగణనలో తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కుల గణన ద్వారా అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుస్తాయని, దాని ఆధారంగానే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా జనాభా సంఖ్య ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు విద్య, ఉద్యోగాలు, పరిపాలనలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారు. సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని దేశంలో ఉన్న దారిద్ర్యం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పునఃసమీక్షించాలని నేతలు అభ్యర్థించారు. జనగణనలో కులగణన చేపట్టడం ద్వారా ఏ ఏ వర్గాల ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి, వారి ఉద్యోగాలు, ఉపాధి పరిస్థితులు ఏమిటి, వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనే విషయాలు కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది. దానికోసం ఇవాళ జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాల సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు అందరం కూడా డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం అంగీకరించింది తప్ప అమలు చేయడానికి పూనుకోవడం లేదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా అణగారిన వర్గాల ప్రజలకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది. మహిళల మానపైన మానభంగాలు ఆపడంలో కూడా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, దళితులకు అందరికి కూడా వారికి రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాం. దళితులు కానీ, గిరిజనులు కానీ వీరందరిపైన కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతదేశంలో ఇవాళ దాడులు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశ వ్యాపితంగా ముఖ్యంగా మహిళల మీద వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు దాదాపు 4,48,000 కేసులు ఈ రోజుకి నమోదై ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దాదాపు 5 లక్షలకు చేరుకున్నది. ఇలాంటి దౌర్జన్యకాండ, అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వంలో ఉంది. అంతేకాదు ఇవాళ ముఖ్యంగా సిపిఐ కోరేది
జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య ప్రకారం ఇవాళ పరిపాలనలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి దాని ద్వారానే సామాజిక న్యాయాన్ని, అభివృద్ధి ఫలాలని దక్కించుకోవడానికి వీలవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇందువల్ల జనగణనలో కులగణన చేపట్టాలి. అలానే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకి వీళ్ళందరి యొక్క జనాభా ప్రాతిపదికన ఆ జనాభా యొక్క పెంపుదలను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పేసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రామానాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయంలో జరిగే పవిత్రమైన పంచహారతి సేవలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో వికే సీనా నాయక్ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అన్ని ప్రోటోకాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ మరియు ఈవో చేతుల మీదుగా మంత్రికి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. कल्याणी तनुवा तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने शोभमाने तनुवा कल्याणी कल्याणी तनुवा शोभमाने तनुवा शोभमाने शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं रयिं शोभमाने तनुवा तनुवा शोभमाने रयिं शोभमाने रयिं रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् पुत्रान् रयिं शोभमाने शोभमाने रयिं पुत्रान् रयिं पुत्रान् पुत्रान् रयिं रयिं पुत्रान् सददं सददं पुत्रान् रयिं रयिं पुत्रान् सददं पुत्रान् सददं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं दीर्घं सददं पुत्रान् पुत्रान् सददं दीर्घं सददं दीर्घं दीर्घं सददं सददं दीर्घमायुराय दीर्घं सददं सददं दीर्घमायुः दीर्घमायुराय दीर्घं दीर्घमायुः सर्वस्वरूपे सर्वे जय सर्वशक्तिसमन्विते भयेभ्यत्राहिनो देवि दुर्गे देवि नमोस्तुते धान्यं धनं पशुं बहुवस्त्रलाभं शतलं वत्सरम्. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ బీహార్ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బీహార్ చేరుకోనున్నారు. నవంబర్ 20న జరిగే బీహార్ రాజధాని పాట్నాలో సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం ఖరారైంది. సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ఆహ్వానం అందింది. నవంబర్ 20వ తేదీన వీరు బీహార్ వెళ్లనున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన వివరాలను బీహార్లోని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిబ్బంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్ జిల్లాల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పౌస్ గ్రౌండ్స్ పై అంతర్రాష్ట్ర బదిలీలకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేయాలని నిర్దేశించింది. అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాలను సంస్కరిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను కేటగిరీలుగా విభజించి అందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించింది. ఇప్పటికే సిబ్బంది బదిలీలు పూర్తి చేయగా పెండింగ్లో ఉన్న అంతర్జిల్లాల బదిలీలకు పచ్చజెండా ఊపింది. స్పౌజ్ గ్రౌండ్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని అంతర్జిల్లాల బదిలీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి కాటనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీకి అర్హతలు, మార్గదర్శకాలను ఉత్తర్వులో స్పష్టంగా తెలియజేశారు. పారదర్శకంగా బదిలీలు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఉద్యోగ వినతి అర్హత మేరకు బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు ప్రైవేటు ఉద్యోగి అయితే బదిలీ వర్తించదని స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలో ఒక యూనిట్గా బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో అందుబాటులో ఉన్న ఖాళీల జాబితాను ప్రచురించాలని సంబంధిత జిల్లాల హెచ్ఓడీలను ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా క్రమశిక్షణ ఛార్జీలు, ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎంపీడీఓ లేదా మున్సిపల్ అధికారుల నుంచి న్యూ డ్యూస్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి కమిషనర్ వారి అభ్యర్థనను పరిశీలిస్తారని తెలిపింది. దరఖాస్తుల్ని ఎంపీడీఓ లేదా మున్సిపల్ అధికారి ధృవీకరించి ఆన్లైన్లో సమర్పించాలని సూచించింది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ చేయాలని సూచించింది. మెరిట్ ర్యాంక్ ఆధారంగా ప్రతి కేటగిరీలో తాత్కాలిక సీనియారిటీ జాబితాను పోర్టల్లో పొందుపరుస్తారు. అభ్యంతరాలని తగిన ఆధారాలతో అప్లోడ్ చేయవచ్చు. అభ్యంతరాలను జిల్లా స్థాయిలో సంబంధిత విభాగాధిపతులు పరిష్కరిస్తూ సమాధానాలు తెలియజేస్తారు. ప్రతి కేటగిరీలోనూ తుది సీనియారిటీ జాబితాను పోర్టల్లో ప్రదర్శించాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల అభ్యర్థన మేరకు బదిలీ చేస్తున్నందున ట్రావెలింగ్ అలవెన్స్ లేదా డిఏకి అర్హులు కారని ప్రభుత్వం తెలిపింది. బదిలీల ప్రక్రియ నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సిఐఐ సదస్సు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక పెద్ద విజయాన్ని నమోదు చేసిందని, ఇది రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ చేసిన కృషికి నిదర్శనమని ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. నారా లోకేష్ విదేశీ పర్యటనలు, 1-to-1 సమావేశాల ద్వారా భారీ పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సమ్మిట్లో కేవలం పచ్చళ్లు, నూడిల్స్, కరివేపాకు పొడి వంటి చిన్న ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సదస్సు అద్భుతమైన విజయమని, ఇది ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్బుగా మారుస్తుందని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా అంచనాలకు మించిన సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 610 ఎంఓయూలు మరియు 25 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు విజన్, నారా లోకేష్ కృషి ఫలితంగా ఈ భారీ పెట్టుబడులు వచ్చాయని, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసం జరిగిందని, పెద్ద కంపెనీలను తరిమేయడం వల్ల నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతితో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉందని శ్రీదేవి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కృషి ఎలా ఫలించిందో మనం నవంబర్ 14th and 15th చూడటం జరిగింది. ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది. అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం, అందులో 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ్యాంధ్రకి నవశకం, సిఐతో శ్రీకారం, పెట్టుబడుల పండగ, ఉద్యోగాల వెల్లువ, ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే, మనం అనుకున్నది 9.5 లక్షల కోట్లు, దానికాను 410 ఎంఓయూలు, మరి 7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులు అయితే 7 లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని మాచవరం సిఐ ప్రకాష్ అన్నారు. మంగళవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ప్రకాష్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి బ్యాంకులకు వెళ్లి డిజిటల్ అరెస్టుపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీడియో కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తున్నట్టు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సిబిఐ, పోలీస్, కస్టమ్, ఈడీ, జడ్జీలు వీడియో కాల్లో అరెస్టు చేయరని పేర్కొన్నారు. బాధితులు వెంటనే సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటలలోపు
సమీప పోలీసులకు కానీ సైబర్ సెల్ నెంబర్ 1930కి కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. బ్యాంకుకు వచ్చి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసిన వారి వివరాలను పోలీసులకు అందించాలని బ్యాంక్ అధికారులకు సూచించామని తెలిపారు. డిజిటల్ అరెస్టుపై మీ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనివర్సల్ హెల్త్ పాలసీ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను అందించే ఒక మహత్తర పథకమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీ కింద వేర్వేరు ప్యాకేజీలు, రేట్లతో ప్రజలు గందరగోళానికి గురయ్యారని విమర్శించారు. ఈ కొత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆరోగ్య రోల్ మోడల్గా నిలపాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనివర్సల్ హెల్త్ పాలసీ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను అందించే ఒక మహత్తర పథకమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కొత్త పాలసీ ద్వారా పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కొనసాగుతుందని, అయితే ఇప్పుడు పేద కుటుంబాలకు 2.5 లక్షల వరకు క్యాష్లెస్ వైద్యం, ఆపై ఖర్చులను 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందని వివరించారు. ఈ కవరేజీని 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచడం రాష్ట్ర ఆరోగ్య చరిత్రలోనే ఇది మొదటిసారని ఆయన అన్నారు. గతంలో వైసీపీ పాలనలో ఆరోగ్యశ్రీ కింద వేర్వేరు ప్యాకేజీలు, రేట్లతో ప్రజలు గందరగోళానికి గురయ్యారని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అన్నింటినీ ఒకే స్టాండర్డ్ ప్యాకేజీ కిందకు తీసుకువచ్చి 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లోని 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా మార్పులు చేసిందని తెలిపారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్పొరేట్లో ఉండేవాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే, నగదు రహితంగానే, డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు. సరే అండి సార్, మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు, వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది. ఇలాగే అందరికీ జరగాలి కదా, ఎందుకు జరగకూడదు? ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మొత్తం సార్వజనికంగా, సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి. మరి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా అంటారేమో. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి, దాని కిందకి రాని వాళ్ళకి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా, అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా, బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి 2,50,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను, హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది. సొంత డబ్బు వైద్యం చేయించుకొని, సొంత డబ్బు పెట్టుకుంటూ వైద్యం చేయించుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త. సో ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ పొందుతున్న బీపీఎల్ వాళ్ళకి ఇప్పటికే వస్తున్న 25 లక్షల రూపాయల ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్కి ఇది అదనం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరకామణిలో వేల కోట్లు దోచుకున్న గజ దొంగ అయిన రవికుమార్ వెంకన్నస్వామికి ఆస్తులిచ్చిన దాత ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. ఈ చోరీకి ఆనాటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలే కారణమని ఆరోపించారు. పరకామణి చోరీపై ఫిర్యాదు చేసి సాక్షిగా మారిన మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ను వైసీపీ నేతలే హత్య చేయించారని, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన ధ్వజమెత్తారు. పరకామణి సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు. దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ, విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ సంపాదన చేయటం, ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా? ఇది ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా
పరిశీలన చేస్తే, విచారణ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ అనే అతని తోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. 11 గంటలప్పుడు సమాజానికి తెలిస్తే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో 1 గంటకే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య. ఎవరు చెప్పారండి? వీళ్ళకి ఆత్మహత్య అని ఎవరు చెప్పారు? ఈ అఫీషియల్ ట్విట్టర్ని నడిపేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఎవరు కూడా పోస్టు పెట్టరు. విజయవాడ సింగనగర్లో శ్రీశక్తి పీఠం ముక్కా సతీష్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్ష దీపోత్సవంలో పెద్ద ఎత్తున మహిళలు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం కార్తీక దీపాలు వెలిగించి పరమశివుని ఆరాధన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించడం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక సోమవారం రోజున ఇలాంటి లక్ష దీపోత్సవం చేయడం నాకు చాలా అదృష్టం. ఇది మా నాన్నగారి కోసం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. సత్యశామలంగా ఏ విపత్తులు ఏ అనర్థాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో మంచి జరగాలి మంచి సంకల్పంతో చేస్తున్న ఈ కార్యానికి వచ్చిన ప్రజలందరూ కూడా దిగ్విజయంగా ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.